కృష్ణవేణి బాగున్నావమ్మా? బాగున్నా సార్. ఓకే, ఓకే. దాదాపు 2 నెలలు అవుతుంది నీ తోట దగ్గరికి రావాలనుకోబట్టి. యాక్చువల్గా కృష్ణవేణి మంచి ఫార్మరు, మంచి అంటే ఇంట్రెస్ట్, అంటే ఆ ఇంట్రెస్ట్ చూస్తే అంటే నాకు రావాలనిపించింది తోట దగ్గరికి. అంటే ఇంట్రెస్ట్ ఎలాంటి ఇంట్రెస్ట్ అంటే ప్రతి 5 రోజులకు ఒకసారి తోట నాకు ఫోటోలు పెట్టడం, వివరాలు తెలుసుకోవటం. వేరుకుళ్ళుడు వస్తుంది, బాగా కొమ్మకుళ్ళుడు వస్తుంది, చాలా తీవ్రంగా ఉంది పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితులలో ఎలా సార్ పెట్టుబడి పెట్టాం బాగా అని చెప్పి వారి మామ అంజనేయులు గారు మన దగ్గరికి తీసుకురావడం అనేది జరిగింది. యాక్చువల్గా కృష్ణవేణి నెల 15 రోజులు అయిందమ్మా మన మందులు వాడబట్టి. అవును సార్, అయింది. నెల 15 రోజులు, నెల 15 రోజులు అవుతుంది. యాక్చువల్గా అమ్మ వేరుకుళ్ళుడు వచ్చి ఈ ప్రాంతంలో తోటలన్నీ కూడా బాగా డ్యామేజ్ అయినాయి. అవును సార్. వేరుకుళ్ళుడు అనేది నీ దాంట్లో కంట్రోల్ అయిందా తల్లి? అయింది సార్. కంట్రోల్ అయిందా? అయింది. ఓకే. క్రాప్ గ్రోత్ ఎలా ఉందమ్మా? బాగుంది సార్. కాపు అయితే బాగుంది, కాయ కూడా బాగుంది. కాయ కూడా బాగుంది. ఓకే. మీ ప్రాంతంలో తోటలన్నీ కూడా పోయినాయి అనేది చెప్తూ ఉన్నారు. అవును సార్. మన తోటకు మిగతా వాళ్ళ తోటలకు అంటే ఏమైనా తేడా కనబడుతుందా అమ్మ నీకు? కనపడుతుంది సార్. ఇగురు గ్రోతింగ్ ఇంకా ఉంది మన తోటలో. కలరు కాయ కూడా బాగుంది, మంచిగా ఉంది. ఓకే, ఓకే. ఆ ఏరుకులుడు అయితే తగ్గిపోయింది, అంత సంతోషంగా. అంతేనమ్మా? ఓకే, వెరీ గుడ్. నువ్వు అంటే కష్టపడుతున్నందుకు వేరుకుళ్ళుడిని జయించగలిగినావు. ఓకే, ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్ మిత్రులారా. రైతు మాటల్లో ఇప్పుడు విన్నారు కదా. యాక్చువల్గా వేరుకుళ్ళుడు అనేది చాలా డేంజరస్ సమస్య. వేరుకుళ్ళుడు వస్తే కంట్రోల్ కాదు వాస్తవంగా కూడా, కానీ కొంతమందికి ఓపిక ఉండదు. కొంతమందికి ఏంటంటే ఓపిక అనేది ఇక్కడ రైతుకు చాలా ఇంపార్టెంట్. ఆర్పిఎస్ 76ని చెట్ల మొదట్లలో దాదాపు ఏంటంటే ఒక 2 నుంచి 3 సార్లు 4 సార్లు కూడా పోసింది. నాకు తెలిసి ఏంటంటే 4 సార్లు పోసింది. కొంతమంది ఒక్కతే 3 రోజులు పోసుకుంది. అంటే ఆ రకంగా పోసింది కాబట్టే ఈరోజు వేరుకుళ్ళుడిని కూడా కంట్రోల్ చేసుకోగలిగింది. అంతే తప్ప ఒకసారి పోసి 2 సార్లు పోసి అబ్బా రిజల్ట్ రావట్లేదులే అని చెప్పి ఏంటంటే బంద్ కాలేదు కృష్ణవేణి. చూడండి ఇప్పుడు మొత్తం టోటల్గా ఈ ప్రాంతంలో నిన్న నాకు చాలామంది రైతులు చెప్తున్నారు, మా ప్రాంతంలో వేరుకుళ్ళుడు వచ్చింది, మొత్తం టోటల్గా అంతా తోటలన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి అనేది చెప్తూ ఉన్నారు. కానీ కృష్ణవేణి తోట అంతా కూడా ఏంటంటే వేరుకుళ్ళుడు వచ్చినాయి అంతటితోటి ఆగిపోయినాయి కంప్లీట్గా. వేరుకుళ్ళుడు వచ్చి కంప్లీట్గా ఆగిపోవటం జరిగింది. చెట్టు కూడా గ్రోతింగ్ చూడండి. ఇంకో ఇది వేరుకుళ్ళుడు ఈ దశలో ఇలా వచ్చింది చెట్టు. ఇలా వచ్చిన చెట్టు అనేది కూడా కంప్లీట్గా దానికి కూడా ఇగురు అనేది రావటం జరిగింది. అంటే రైతు ఎప్పుడైతే పట్టుదలతోటి పని చేస్తూ ఉంటాడో మంచి రిజల్ట్స్ అనేది రావటం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా చూడండి గ్రోత్ కానివ్వండి. అంటే ఒక చెట్టు ఎంత గ్రోత్ వస్తుంది అంటే ఒకటే చెట్టు ఇదంతా కూడా కింద నుంచి కూడా బ్రాంచెస్ అనేది రావటం అనేది జరిగింది.